మనకి ఏ సెక్యూరిటీ లేవు. మధ్య తరగతికైనా, లేబర్‌కైనా, ఈవెన్ కష్టపడి రూ. 4 సంపాదించి పిల్లల్ని పెంచినోళ్ళకైనా సరే, ఎందుకు పెన్షన్ కోసం 4000 కోసం క్యూ లైన్‌లో నుంచుంటున్నారు? ఎందుకు ప్రభుత్వం మీద డిపెండ్ అవుతున్నారు? కన్నబిడ్డలను నమ్ముకోలేని పరిస్థితి. లేదా ఓ రూపాయి మన చేతిలో ఉండకపోతే ఎట్లా అనేటటువంటి పరిస్థితి. డబ్బులు ఇచ్చేటప్పుడు చేత్తో పెట్టినట్టు ఫీల్ అవుతుండేటటువంటి పరిస్థితి. ఇది సమస్య. అదే సందర్భంలో మనం చనిపోతే మన బిడ్డల పరిస్థితి ఏంటి? దారుణం. ఈ రోజుల్లో అసలు ఏంటి అనేదే ఆలోచించని పరిస్థితి. ఒకప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోమంటే పెద్ద రచ్చ ఉండేది. ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవటం అంటే చచ్చిపోయడానికి ఒప్పుకున్నట్టే కదా అన్నటువంటి తరహాలో ఉండేది. ఇన్సూరెన్స్ ఏజెంట్లను కూడా కొంచెం కేతాగా చూసేటటువంటి వారు. ఇవాళ ఇన్సూరెన్స్ ఏజెంట్లు కింగులు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది భవిష్యత్తు. ఇన్సూరెన్స్ ఉండాలని. కాకపోతే ఎల్ఐసి అనేది పూర్తి నమ్మదగినటువంటి సంస్థ. వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్ఐసి పాలసీలు డబ్బులు కట్టలేక మధ్యలో డ్రాప్ అయిపోతుంటాం. నేను అట్లా గతంలో 2-3 సార్లు డ్రాప్ అయ్యి, కాకపోతే అప్పటిదాకా కట్టిన దాన్ని క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు. అట్లా తీసేసుకున్నా నేను. వాళ్ళ ఇప్పుడు మాత్రం ఎల్ఐసి ఏం చెప్తుందంటే, ఇప్పుడు 3 ఏళ్ళు కట్టాం, 4 ఏళ్ళు కట్టాం, మిగతాది ఒక 4-5 ఏళ్ళు కట్టలేదు, అట్లా పెండింగ్లో ఉన్నవి ఇప్పుడు కట్టేసుకోండి పర్లేదని ఇచ్చింది. అయితే ఆ వడ్డీతో కట్టాల్సి ఉంటుంది. ఇది అదనంగా వచ్చేటట్టు. అయితే ఆ వడ్డీ కారణంగా కట్టలేమని ఆగుతున్నటువంటి వాళ్ళకి ఆ వడ్డీని రాయితీ ఇస్తుంది, వడ్డీని తీసేస్తుంది, తగ్గిస్తుంది. దాదాపు 18/8/2025 నుండి 17/10/2025 వరకు వడ్డీలో రాయితీతో కూడినటువంటి స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ పెడుతుంది. ₹1,00,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే 30% వడ్డీలో రాయితీ ఇస్తుంది. గరిష్టంగా 3,000. ₹1,01,000 నుంచి ₹3,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే 30% రాయితీ ఇస్తుంది. ₹4,000 గరిష్టం. 3 లక్షల ఒకటి కన్నా ఎక్కువ ఉంటే 30% వడ్డీలో రాయితీ. ₹5,000 రాయితీలో గరిష్ట పరిమితి. ఇది వాళ్ళు పెట్టుకొచ్చినటువంటిది. శుభ్రంగా వినియోగించుకుని మీరు మధ్యలో వదిలేసినటువంటి పాలసీలు కంటిన్యూ చేసుకోవడం బెటరు.